ఈ ప్రభుత్వం దివ్యాంగులైనటువంటి ఈ నిరుపేదల మీద కూడా కక్ష కట్టినారు. కక్ష కట్టి పేరుకు 6,000 ఇస్తానాం, బెడ్రీడ్ అయితే 15,000 ఇస్తానాం, లేకుంటే డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తానామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే వీరు ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చేటైతే దాదాపుగా ఈ ప్రొద్దుటూరులో కానీ జిల్లాలో కానీ 90% లేవు. 90% లేవు 15,000 ఇచ్చేటి, 10,000 ఇచ్చేటి లేవు. అయిపోతే పోయినాయి. కనీసం 6,000 రూపాయలన్నా ఈ కాలు బాగలేదనో, ఇదిగో లేకుంటే ఇట్లా చెయ్యి బాగలేదనో, లేకుంటే ఈ పిల్లోనికి ఇట్లా చెయ్యి పోయిందనో, లేకుంటే ఆయనకు మానసిక స్థిమితం లేదనో, ఈ 6,000 అయినా వస్తుంది కదా అనుకుంటే ఈ 6,000 దానికి కూడా పెట్టినారు టెండర్, దీనికి కూడా కోత పెట్టినారు. ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడో 2014 నుంచి పెన్షన్ తీసుకుంటా వీళ్ళలో చాలామంది ఉన్నారు. 2014లో 2014 కంటే ముందు 98 నుంచి తీసుకుంటున్నాడు ఆయన. 1998లో తీసుకుంటున్నాడు ఆయన. వికలాంగుల జిల్లా అధ్యక్షుడైన 98లో. మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉండే వాళ్ళను ఈరోజు నీకు అర్హత లేదు కాబట్టి తీసేస్తామని చెప్పి ఏ గమ్మును తొలగించినామంటే ఏ బాయిలో పడాలా వీళ్ళు? ఏ బాయిలో పడాలా? 2014-19 నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెన్షన్ ఇచ్చినావు వీళ్ళలో చాలామందికి. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్హత ఉందని భావించి నువ్వు పెన్షన్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వంలోనే మళ్ళా వీళ్ళకి అర్హత లేదు కాబట్టి నేను తొలగిస్తానా అని చెప్తే దీంట్లో దోషి ఎవరు? నేరం ఎవరిది? నేరం నీది. శిక్ష ఎవరికి? వీరికి. వీరు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి నీవు నీ కొడుకు కులుకుతూ పట్టెడు మెతుకులు తినడానికి వచ్చి ఆ డబ్బులను కూడా వీళ్ళకి రాకుండా ఇలా నోటికాడికి వచ్చి ఆ గంజిని కూడా తీసేసే దుర్మార్గులు మీరు. కొంచెం అంటే కొంచెం కూడా మీలో జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ, మానవత్వం కానీ లేదు ఈ ప్రభుత్వానికి. ఉంటే ఇంతటి ఘాతుకానికి మీరు పాల్పడతారా? ఈరోజు మీరు పెట్టే కారణం ఏంది? నోటీసులు ఇచ్చి తొలగించేదానికి 40% అంగవైకల్యం ఉంటే అర్హత అని గతంలో ప్రభుత్వాలు చెబితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే మీకు 40% లేదు, 40% లేదు, తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు వికలాంగుల పెన్షన్ తొలగించినాము, రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మండల ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ అప్పీల్ చేసుకోవాలంట, ఛాలెంజ్ చేయాలంట. ఛాలెంజ్ చేసి 24 నుంచి 30 తారీఖు లోపల, ఆ తర్వాత మరి ఏ డాక్టర్ ఎప్పుడొచ్చి వీళ్ళని పరీక్షిస్తాడో, ఆ డాక్టర్ ఎప్పుడు వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాడో, ప్రభుత్వం ఎప్పుడు వాటిని పరిశీలిస్తుందో, తిరిగి వీళ్ళకి ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అది చెప్పలే, అది చెప్పలే. మీ అర్హతను నిరూపించుకోండి అంటున్నాడు. వీళ్ళ అర్హతను నిరూపించుకోవాలంట. మా కడప జిల్లా 7 నియోజకవర్గాలకు ఎన్ని తీసేసినారంటే 9,408 తీసేసినారు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి ఏమో పేదలకు పంచడానికి కారణాలు వెతికితే చంద్రబాబు నాయుడు పేదలకు పథకాలు ఎగరగొట్టడానికి సాకులు వెతుకుతాడు. ఇది ఏమి ఈ రాష్ట్రంలో ఉండే పెన్షన్ తీసుకుంటే అవ్వలకు, తాతలకు, భర్త మరణించిన సోదరీమణులకు, వికలాంగులు, దివ్యాంగులైనటువంటి ఎక్కశల్యమ్మలకు, అన్నదమ్ములకు తెలియదా అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. అందరికీ తెలుసు ఒక్క విషయం. ఏంటి తెలుసురా? జగన్ మంచివాడు, మాకు ప్రేమ ఉంది, కానీ చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదు. అయినా పరిస్థితులు గొప్పయి, పేదరికం చెడ్డది, ఆశ నీచమైంది. వారికి జగన్ మంచోడని తెలుసు, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు అనేది వాళ్ళకు తెలుసు, పేదరికం చెడ్డది అనేది తెలుసు, ఆశ బలహీనమైంది, పరిస్థితులు ఎంతటికైనా దిగజారుస్తాయి అని తెలిసి
6,000 ఇస్తామన్నాడు కదా ఆయన, సరేలే. 15,000 ఇస్తామన్నాడు కదా బెడ్డీడైతే, సరేలే. జగన్ మంచివాడైనా ఈయన చెడ్డవాడైనా మా పేదరికానికి కొంత ఉపయోగపడుతుందని చెప్పి మనసును సంపుకొని ఓటేసినారు వాళ్ళు. మీరు పెద్దోళ్ళు అయ్యేదానికి, మీ పగా ప్రతీకారాలు తీర్చుకునే కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్ళలో పెట్టి మానసికంగా వేధించేదానికి, ఎన్నికలలో రిగ్గింగ్ చేసేదానికి ఇదే మీరు చేసింది. ప్రజా సంక్షేమం చేయలే, ప్రజా అభివృద్ధి చేయలే, నిరుపేదలను మీరు పట్టించుకోలే, వారి ఆకలి గురించి మీరు ఆలోచించలే. అందుకే మీరు ఒక్క క్షణం కూడా గద్దె మీద కూర్చునేదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతను ఆయన పూర్తిగా పోగొట్టుకున్నారు. చివరిగా చెప్తా ఉన్నాం, ఈ 30 తారీఖు లోపల మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ దివ్యాంగులకు ఎవరికైతే తొలగించినావో నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకొని గతంలో పెన్షన్ తీసుకుంటా ఉండే ప్రతి ఒక్కరికి యథావిధిగా నువ్వు పెన్షన్ మళ్ళా వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, దివ్యాంగులకు కానీ యథావిధిగా నువ్వు పెన్షన్ ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే మాత్రం రేపు సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ వీళ్ళకి రాకుండా పోతే మాత్రం మా కార్యాచరణ మాత్రం మేము ప్రకటిస్తాం. ఈ ప్రొద్దుటూరులో ఉద్యమాన్ని మాత్రం చేపడతాం. నేనైతే వీరి కోసం నిరాహార దీక్ష కూడా చేపడతానని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా.